నిన్న నీ ప్రోగ్రాం విన్నాం. ఎలా ఉంది? చండాలంగా ఉంది. ఏం ప్రోగ్రామే అది? మొదటి కాలే అలా వచ్చింది, హెడ్ లైట్స్, వైపర్స్ అని. అక్క, ఆ కుర్రాడికి నిజంగానే ఓ ప్రాబ్లం. ఇలా చీప్ గా మాట్లాడడానికి ఆర్జీ అయ్యావా? చీప్ గానా? నేను కరెక్ట్ గానే మాట్లాడానుగా. విజయ్ కరెక్ట్ గానే చెప్పాడు. నువ్వు ఈ మాటే పదే పదే చెప్తున్నావని. అదే ఉదయం ఫోన్ చేశారు, నువ్వు చెప్పిన మాట చెప్పాను. ఆయన ఎందుకు కోపడతావు? నువ్వు చెప్పిన మాట కదా ఆయన చెప్పింది. లేదు, సరే, నువ్వు కరెక్ట్ గానే మాట్లాడావు, కానీ నీతో మాట్లాడిన వాళ్ళు ఎవరు కరెక్ట్ గా మాట్లాడలేదే. ఏ, నువ్వు వర్క్ చేసే చోటంతా అందరూ కరెక్ట్ గానే మాట్లాడుతున్నారా? ఒక ఆడిటర్ తప్పుగా మాట్లాడని బాధపడలా? నేనేమి నా నంబర్ ఇచ్చి అసహ్యంగా మాట్లాడమనలేదే. అక్కడ ఇచ్చింది నా నంబరు కాదు, ఆ ప్రోగ్రామ్ లో వచ్చేది నా పేరు కాదు. ఇలా పైకి చెప్పుకోలేని ఆ ఉద్యోగాన్ని ఎందుకు చెయ్యాలి? ఎందుకు మీరన్నిటినీ తప్పుగానే చూస్తున్నారు? ఇది కూడా యాక్టింగ్ లాంటిదే. ఇలాంటివన్నీ మనకి పనికి రావు. మన ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉంది. నేనిప్పుడు ఏం చేశాను? కుక్కర్ తీసుకోవడానికి వెళ్ళిన నాకు వాళ్ళు ఒక జీవితాన్నే ఇచ్చారు. నేను బాగుపడకూడదా? ఈ ఒక్క ఉద్యోగమే ఉందా లోకల్లో? డీసెంట్ గా వెళ్లి వర్క్ చేసుకునే రెస్పెక్టబుల్ జాబే లేదా? ఏ కాలంలో ఉన్నారు? నన్ను పికప్ చేసుకుని డ్రాప్ చేసేది ఎవరో తెలుసా? ఒక లేడీ. ఎదురింట్లో ఎయిర్ హోస్టెస్. ప్రపంచం అంతా తిరిగి అర్ధరాత్రి ఇంటికొస్తున్నారు. ఏ, మన సరోజా పిన్ని? ఆవిడ తెలుసుకుంటే కూర్చుని తినొచ్చు, కానీ మనసుకు నచ్చిన పని చేయాలని రాత్రి పగలు కష్టపడడం లేదు. ఏ, మీరంతా బ్యాంకు ఆడిటింగ్ అని వేరే ఊళ్ళకి వెళ్ళడం లేదా? మేం చేస్తున్నవి గౌరవమైన ఉద్యోగాలు. కరెక్ట్. ఇలా అడ్డమైన పోకిరి వెదవలతో మాట్లాడే ఉద్యోగాలు మాట్లాడుతున్నావు. ఏంటి వసు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చేసావు? నువ్వు నా సైడా వాళ్ళ సైడా? ఇప్పుడు ఎక్కడికి బయలుదేరావు? విజయ్, టైం అయింది, క్యాబ్ వచ్చేస్తుంది. చపాతీలు హాట్ బ్యాగ్ లో ఉన్నాయి, సిద్ధు పడుకున్నాడు. ఏంటి వసు మాట్లాడుతున్నారు కదా? ఏ వసు, మేమింత చెప్పినా నువ్వు ఆ జాబ్కే వెళ్లాలంటే వెళ్ళు. రేపు ఏదైనా ప్రాబ్లం అనేది వస్తే నువ్వు మా దగ్గరకే రావాల్సి ఉంటుంది. అవును, వస్తాను. మీరేగా నా ఫ్యామిలీ, ఇంకెక్కడికి వెళ్తాను? More than 200 call requests just for today's show. Never in the history of our station. You did it! Congratulations! హలో మధు, చెప్పండి. నా ప్రాబ్లం ఏంటని అడగరా? ఏంటి ప్రాబ్లం? నువ్వేం ప్రాబ్లం? నిన్న నీ వాయిస్ విన్న దగ్గర నుంచి నాకు నిద్ర రావడం లేదు. తాగి వాగుతున్నానని తప్పుగా అనుకోకు. నువ్వేగా మధుతో మాట్లాడండి అన్నావు, అందుకే నేను మధుతో మాట్లాడుతున్నాను. అవును, నీ వాయిస్ ఎలా ఉందే? ఇక నువ్వు ఎలా ఉంటావా అని ఊహించుకుంటున్నాను. నిన్ను తలుచుకుంటే నాకు ఏదో చెయ్యాలనిపిస్తోంది. నాకు మీ వాయిస్ వింటే ఏదేదో అనిపిస్తోంది. నిజంగానా? అవును, కానీ బ్లూ క్రాస్ వాళ్ళు ఒప్పుకోరు. మీరు బాగా తాగున్నారు, జాగ్రత్తగా ఇంటికెళ్ళండి. ఎదురుగా మున్సిపాలిటీ లారీ వస్తే మాత్రం దాక్కోండి, లేదంటే చెత్త అనుకుని తీసుకెళ్ళిపోతారు. ఓకే. హలో మధు, ఎవరు మాట్లాడుతున్నారో తెలుస్తోందా? గెస్ చేయండి. మహేష్ బాబు. సూపర్ మధు, చూసారా, ఒకే ఒక్కసారి మీతో మాట్లాడాను, ఇంత గుర్తుపెట్టుకున్నారు. తనతో ఎన్నోసార్లు మాట్లాడాను, మర్చిపోయింది. మీరింకా తనని మర్చిపోలేదా? నేను మర్చిపోను, ఇక తనని తలుచుకోను. తను మరొకరిని లవ్ చేస్తోందని నా ఫ్రెండ్స్ అందరూ చెప్పారు, కానీ నేను నమ్మలేదు. పోయిన వారం ఫేస్బుక్ లో నార్త్ ఇండియాలోని ఒక గుళ్ళో తలపాగా కట్టుకుని జంటగా కూర్చొని చపాతీలు తింటున్నారు. అప్పుడే మీరు చెప్పిన విషయం ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటి? మనం ఇష్టపడిన పావురాన్ని వదిలేయాలి, అది తిరిగొస్తే నీది, రాలేదంటే మర్చిపో అని చెప్పారుగా. అలా చెప్పానా? ఏమండే, ఆ రోజు చెప్పారు కదా బలవంతం చేస్తే లవ్ రాదని. గుర్తు చేసుకోండి, మీరే చెప్పారు. దాన్నే నేను కవితలా చెప్పాను. మధు, ఆ తర్వాత నేను క్వార్టర్ కొట్టి పడుకొని ఆలోచించాను, నిర్ణయం కూడా తీసుకున్నాను. నా మనసులోని తాజ్మహల్ని నేనే బుల్డోజర్తో కూల్చేశాను.
చాలా థ్యాంక్స్ మధు. బాబు, ఇది చాలా మంచి నిర్ణయం. యా కానీ ఒకటి మాత్రం నిజం, నేను చెప్పినట్టు మీకంటూ ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. పుట్టింది. తనని నేను చూశాను. అవునా? ఆ, ఎవరు? తన పేరు కీర్తి సురేష్. తను హీరోయిన్ కావడం వల్లే కదా నన్ను అవాయిడ్ చేసింది. అందుకే ఇంకో హీరోయిన్ పెళ్లి చేసుకుని తనకి బుద్ధి చెప్తాను. కీర్తి సురేషే నా కోసం పుట్టింది. ముందుగా ఆ సురేష్ని లేపేస్తాను. అయ్యో, అరే నువ్వేం భయపడకమ్మా. తన పేరులో ఉన్న సురేష్ని లేపేసి నా పేరు కలిపేస్తాను. బాబు, ఇదంతా జరిగే పనేనా? మధు, నేను ఒకే ఒక విషయం చెప్పనా? ఈ ప్రపంచాన్ని జయిస్తానని అలెగ్జాండర్ చెప్పినప్పుడు తన పక్కనే ఉన్న వాళ్ళ చిన్న బెబ్బెబ్బే నవ్వాడు, ఎగతాళి చేశాడు. కానీ అలెగ్జాండర్ సాధించాడుగా. అదే విధంగా నేను లవ్ లోనూ గెలుస్తాను, లైఫ్ లోనూ గెలుస్తాను. గెలిచిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. అంతకు ముందుగా RX-100 సినిమా నుంచి ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కల్లారా, ఈ పాట వేస్తారా ప్లీజ్? బాయ్ మధు. బాయ్. వీడింకా ఫోన్లోనే వాగుతున్నాడు. ఈ మధ్య ప్రెస్ మీట్ లోనే వాగుతున్నారు. నానా జాగ్రత్త. బాయ్. బాయ్. బాయ్ మా. హాయ్, వాట్సాప్? హాయ్ వసు. లిటిల్ బిజీ. క్యాచ్ యూ లేటర్. ఇదిగోమ్మా, సరిగ్గా చూడండి. సార్ పిలిచారా? విజయ్, ఒక ఇంపార్టెంట్ వర్క్. చెప్పండి సార్. మేము కొత్తగా ఒక ఇంటికి షిఫ్ట్ అవబోతున్నాం. అక్కడ ప్లంబింగ్, పెస్ట్ కంట్రోల్ వర్క్ జరుగుతుంది. అవన్నీ కొంచెం సూపర్వైజ్ చేయి. ఆఫీస్ బాయ్ని పంపిస్తాను సార్. ఆఫీస్ బాయా? నో, వాడికి ఏమీ తెలియదు. మీరు వెళ్ళండి. నేను? అవును మీరే సార్. నాకు కొంచెం పనుంది, అందరికి పేమెంట్స్ ఇవ్వాలి సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరు ఆ చెక్ బుక్స్ నా చేతికిచ్చి వెంటనే ఇమీడియట్ గా బయలుదేరండి ప్లీజ్. హలో, నేను ఇప్పుడు ఒక అతన్ని పంపిస్తున్నాను. ఒక ½ అన్ అవర్లో వచ్చేస్తారు. ఓకే ఓకే బాయ్. హలో. ఏంటి విజయ్, ఇంకా రాలేదు? ఏం చేస్తున్నావు? మురికి కాలువ క్లీన్ చేస్తున్నాను. ఊరికే జోక్ చేయకు, నాకు టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వసు, ఈ ఒక్కరోజు లీవ్ పెట్టు, నాకు ముఖ్యమైన పనుంది. అయ్యో, లీవ్ పెట్టడం కుదరదు. ఈ రోజు ఒక సెలబ్రిటీ స్టూడియోకి వస్తున్నారు. ఎందుకు? నా షోకి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నారు. విజయ్, నాకు లేట్ అవుతోంది. సరే అయితే వెళ్ళు. వెళ్ళనా? సిద్ధు, సిద్ధు నేను చేయను. OLX లో అమ్మాయి. RJ Madhu, Vasundhara, the star of our show. సారీ, లేట్ అయింది. లేటా? నాకు ఈ డైలాగ్ చెప్పిన మొదటి వ్యక్తి మీరే. బట్ ఎనీవే, నైస్ టు మీట్ యూ. మీ షో ఫాలో అవుతుంటాను. హస్కీ వాయిస్ అనే అనుకున్నాను, కానీ ఒక విస్కీ వాయిస్ మీది. జస్ట్ ఫర్ ఫన్ అండి. వీడు మా బాబు సిద్ధు. హాయ్. హాయ్ డ్యూడ్. నీ ఏజ్ ఎంత? ఐఎమ్ 11. 11? నాకంటే పెద్దోడివా? నీకు పెద్ద ఫ్యాన్. ఓ, నువ్వు నా ఫ్యాను, నేను మీ అమ్మ ఫ్యాను. హలో. హలో, చెప్పండి, మీ పేరు? నా పేరు నీలకంఠం. నీలకంఠం. ఈరోజు మన షోకి హీరో సింబు వచ్చారు. ఆయనతో మాట్లాడతారా? లేదు లేదు, నేను మీతోనే మాట్లాడాలి. చెప్పండి. రోజు మీ ప్రోగ్రాం వింటున్నాను. మొదట్లో పాటల కోసం వినడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీకోసమే వింటున్నాను. నా వైఫ్ పేరు మధురవాణి. తనని నేను మధు అని పిలుస్తాను. ఓ, ఆవిడ మీ పక్కనే ఉన్నారా? లేదు.
నన్ను వదిలి వెళ్ళి 2 ఏళ్ళైంది. తను పోయిన తర్వాత నేను మారిపోయాను. ఐ బికేమ్ ఎన్ యాంగ్రీ పర్సన్. ఎవరైనా నాతో ప్రేమగా నవ్వుతూ మాట్లాడితే నాకు బొత్తిగా నచ్చట్లేదు. అది నా మధు సడన్ గా నన్ను వదిలిపోయిందని నాకు దాని మీద కోపం. దాన్ని నేను అందరి మీద చూపుతుంటున్నాను. ఎనివే, ఇప్పుడు నేను మీకు ఎందుకు ఫోన్ చేశానంటే, మీ ప్రోగ్రాం వింటున్నప్పుడు నా మధు నాతోనే ఉన్నట్టుగా ఉంది. తను కూడా మీలాగే చక్కగా మాట్లాడుతుంది, చక్కగా నవ్వుతుంది, చక్కగా పాడుతుంది. మేమిద్దరం కలిసి పాటలు కూడా పాడుకునేవాళ్ళం. మీ మధు మిమ్మల్ని ఏవని పిలుస్తారు? పేరు పెట్టి పిలవదు, బట్ మేమిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు నీలు అని పిలుస్తుంది. నీలు? నీలు. మీరిద్దరూ కలిసి ఏ పాటలు పాడుకునేవారు? మోస్ట్లీ ఓల్డ్ సాంగ్స్. పర్టికులర్గా ఒక పాట, అది మీకు తెలుసో లేదో తెలియదు. చెప్పండి నీలు. రాగాల పల్లకిలో. రాగాల పల్లకిలో కోయిలమ్మ. మీరు పాడండి నీలు. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదో ఈ వేళ ఎందుకమ్మా, రాలేదు ఈ వేళ ఎందుకమ్మా, రాగాలే మూగబోయి ఎందుకమ్మా. నీలు, మీ మధు ఎక్కడికి పోలేదు, మీతోనే ఉన్నారు. మీరెప్పుడు ఆవిడికి నచ్చే విధంగా సంతోషంగా నవ్వుతూ అందరితో స్నేహంగా ఉండాలి. మీరు అలా ఉన్నారంటే మీ మధు కూడా సంతోషంగా ఉంటారు. అందుకని ఇక నుంచి మీరు ఆవిడికి నచ్చేలా నడుచుకోవాలి. మీకెప్పుడు మీ మధుతో మాట్లాడాలనిపించినా నాకు కాల్ చేయండి. మాట్లాడుకోవచ్చు, పాడుకోవచ్చు. ఓకే? మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు మన కోసం ఎవరినైనా పంపిస్తాడని చెప్తారు. ఇప్పుడు మిమ్మల్ని పంపించాడనుకుంటాను. థ్యాంక్ యూ మధు. గాడ్ బ్లెస్ యు. ఈ మధ్య ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా బ్రేకప్ అవగానే బ్లాక్ చేసి వెళ్ళిపోతున్నారు. అది కూడా తట్టుకోవచ్చు, కానీ మన బాధ పంచుకోవడానికి ఎవరు లేరనే బాధ ఉందే, అదే జీవితంలో చాలా దారుణమైన విషయం. నేను అది ఇప్పటికే చాలాసార్లు అనుభవించాను. ఈ లోకంలో మనుషులందరూ ఎక్కువగా యూజ్ చేసే మాట ఏంటో తెలుసా? హలో. కానీ మీరు చెప్పే హలో ఉందే, వేరే లెవెల్. Can I have your autograph, please? నా ప్లీజ్, మీదే. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా. ఏంటి క్లాప్స్ కొట్టచ్చుగా, అంత బ్యాడ్గా ఉందా? మీరు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి, మర్చిపోకండి. నానా, నానా, సామాన్లు షిఫ్ట్ చేసేసాం, వాష్ బేసిన్ కూడా ఫిక్స్ చేసేసాం. నాన్నా. డైరెక్ట్ గా చూస్తే సూపర్ గా ఉన్నారు నాన్న. చాలా సరదాగా మాట్లాడారు. ఓ, మీ అమ్మ కూడా ఫోటో తీసుకుందా? లేదు, ఆయనే అమ్మతో ఫోటో దిగి వసు సూపర్, స్క్రీన్ సేవర్ గా పెట్టుకో. ఎందుకు?
స్క్రీన్ సేవర్ గా నా హీరో ఫోటో ఉందిగా. హీరోనా? నేను ఇప్పుడు కమెడియన్ కదా. సిద్ధు, రూమ్ లో పాలు పెట్టాను, తాగి పడుకో. ఆ ఫోటోకి ఎంత కోపడుతున్నావు? నేనేం కోప్పడలేదు. కానీ ఇంకోసారి ఇలా మాట్లాడితే నా కోపం వస్తుంది. మీటింగ్ అయిన తర్వాత ఏంటి షాపింగ్ పద్మ, వెళ్ళాలని. మీ ఆయన రాలేదా? ఆయన ఇంకా లేవనే లేదు. వయసు అయిపోయింది కదా, కొంచెం కష్టమే. వర్ధనం, ఇది అసోసియేషన్ మీటింగే కదా, ఏదో అంబానీ ఇంటి పెళ్లికి వెళ్తున్నట్టుగా రెడీ అయిపోయావు. అంత పెద్ద బొట్టేమిటి, అట్ల బనానికి నుదుట అతికించుకున్నట్టు? ఊరుకోండి, ఇవన్నీ నేను ఎప్పుడు వేసుకోవాలి? అవునులే. రామ్మా, విజయ్ రాలేదా? ఆయన కొంచెం లేట్ గా జాయిన్ అవుతారు, మనం వెళ్దాం. వెళదాం. అయ్యయ్యో, దూర్వాసుడు వస్తున్నాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయ్యో, నేను గొడవ పడ్డానికి రాలేదు. ఇన్ఫాక్ట్ మీ అందరికీ క్షమాపణ చెప్పాలని వచ్చాను. నేను ఈరోజు చిన్న చిన్న విషయాలకు అనవసరంగా గొడవపడి మీ అందరినీ చాలా హర్ట్ చేశాను. అందుకు మిమ్మల్ని అందరినీ క్షమాపణ అడుగుతున్నాను. బై ది వే, ఐఎమ్ నీలకంఠం. చెయ్యమండి. ఏంటి అందరూ అనుమానంగా చూస్తున్నారు? నాకు అర్థమైంది. బట్ ఐ రియల్లీ మీన్ వాట్ ఈస్. నిన్న నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. అది నన్ను ఒక కొత్త మనిషిగా మార్చింది. అందరూ అసోసియేషన్ మీటింగ్ కదా వెళ్తున్నారు. నేను ఒక 10 minutesలో వచ్చి జాయిన్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ. రాగాల పల్లకిలో